పద్మనాభం పద్మనాభం. ఆకలి దంచేస్తుంది. పప్పు కాదు, ఇది కాదు, ఇదే. చందు చందు ఏంది? నీకేం చెప్పాను, నువ్వు ఏం వండావు? నాకేం చెప్పావు? నేనే వండాను. నేను అడిగింది నన్ను అడుగుతావేంటి? ఈ రోజు ముద్దపప్పు పప్పు చారు చేయమని చెప్పానా లేదా? ఏంది? ముద్దపప్పును పప్పు సారునా? అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? నేనేమన్నా తప్పు మాట్లాడానా? తప్పున్నారా? అసలు పప్పు సారు వండుకునే స్తోమత అనుకుంటావా? అసలు కందిపప్పు చూస్తే అర్హత అనుకుంటావా? అది మనలాంటి మధ్య తరగతి మనుషులకి అందనిదండి. ఏ టాటానో బిర్లానో రోజు తింటారంట. అవునా? కావాలంటే చికెను మటను ఫిష్ పీత రొయ్యలతో పంచభక్ష మాంసాలతో వండమన్నా వండుతా. ఆఖరికి పులస వండమన్నా వండుతా. అంతేగాని కందిపప్పు పడుస్తా. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అల్లుడు, రోజు పేపర్ చదువుతావు, లోక జ్ఞానం మాత్రం రాదే. బజార్లో కందిపప్పు దొరకటమే గగనం అయిపోయింది. కేజీ 300 పెట్టినా దొరకటం లేదు. నేను కందిపప్పు చూసి ఇంచుమించు సంవత్సరంన్నర అయింది. 300? మరి ఏమనుకున్నావు బావా? ఈ రోజుల్లో ముద్దపప్పు పప్పుచారు చేసుకోవడం అంటే అంత మాటలేం కాదు. కందిపప్పు గురించి కళ్ళు తిరిగేటట్టు చెప్పారు కదరా. సర్లే, ఇక్కడి నుంచి ఏం అడగను. మీరు ఏ గడ్డి పెడితే అదే తింటాను. అది అట్టరా దారికి. పిన్ని, ట్రైన్ కి టైం అవుతుంది, పద. ఎక్కడికి? తిరుపతికి బావా. దేనికి? కందిపప్పు రేటు తగ్గించమని ఆ స్వామి వారిని వేడుకోవడానికి వెళ్తున్నాం బావా. ఆ రేంజ్కి వచ్చేసిందా రేటు? రే, అట్నుంచటే తిరువన్నామల వెళ్ళరా. అక్కడ బాను అని ఉంటాడు. నేనంటే చాలా ఇష్టం. వాడిని అడిగి 1 అరకిలో కందిపప్పు తీసుకురా. జాగ్రత్త రోయ్, ఎవరికంటా పన్నుకు. దొంగలు దోచుకుపోతారు. నువ్వు పద. వీళ్ళు తిరుపతి ఎప్పుడు వెళ్తారు? అక్కడ దర్శనం చేసుకుని తిరువన్నామల ఎప్పుడు వెళ్తారు? అక్కడ బానుమావి దగ్గర పప్పు ఎప్పుడు తీసుకుంటారు? ఆ పప్పు నీ చేతిలో ఎప్పుడు పెడతారు? నువ్వు నాకెప్పుడు వండి పెడతావే? యో, ఇప్పుడేంది? నువ్వు పప్పు తినాలా అంతేగా? అంతే. కూర్చో. ముద్ద పప్పేసుకో, పైన నెయ్యేసుకో, మ్యాంగో ముక్కేసుకో, అన్ని కలిపేసుకో, గట్టి పెరుగేసుకో, కొంచెం ముట్టేసుకో, మొత్తం కలిపేసుకో, ఆపి జుర్రేసుకో. ఎన్నో చెప్పావులేవిక్కడ, తెచ్చి పెట్టాలి నా ముందరా, నీ చేతులతో కలిపేయమని రెక్క విప్పింది నా ఆకలి. ఎస్ఐ గారు, ఏం కావాలా? చెప్తాను, మీరు లోపలికి వెళ్ళి వెతకండి. ఆగండి. ఎస్ఐ గారు, ఎందుకు మా ఇల్లు ఎతకమంటా ఉన్నారు? మీరు వెళ్ళండి అయ్యా. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? కాసేపు ఆగయ్యా, తెలుస్తుంది. ఎస్ఐ గారు, ఎందుకు ఏం జరుగుంటది? మా ఇల్లు ఎందుకు ఎతకమంటా ఉన్నారు? చెప్తానుండమ్మా. ఇంతకీ మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, మా ఆవిడ, మా పెద్దత్త, చిన్నత్త, మా బామర్ది. ఓహో, ఇల్లరక పల్లుడువా? సర్లే, ఇంతకీ ఏరి వాళ్ళు? మా అమ్మ మా ఊరెళ్ళి ఉండదు, మా పిన్ని మా తమ్ముడు తిరుపతికి పోయి ఉండారు. సార్ ఇంట్లో ఏం దొరకలేదు సార్, ఎక్కడా ఏమీ లేవు. కాకపోతే బీరువాలో ఈ ప్యాకెట్ దొరికింది సార్. ఏంటది? ఆ ప్యాకెట్లో ఏముంది? 4 గింజల కందిపప్పు సార్. ఏంటి, 4 గింజల కందిపప్ప? ఏంట్రా, కందిపప్పు సీక్రెట్ గా బీరువాలో దాచారు? అది ఎందుకంటే నేను చెప్తాను. ఎందుకంటే రేపొద్దున మాకు పిల్లలు పుట్టారు అనుకోండి, నాన్న కందిపప్పు ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందిరా అని చూపించడానికి. ఓహో, మీ ముందు చూపుకి సంతోషిస్తున్నాను. ఈ ఐడియా నాకెందుకు రాలేదు? ఎస్ఐ గారు, ఇంతకీ మా ఇల్లు ఎందుకు ఎత్తుకున్నారో చెప్పనలేదు? మీ ఇల్లే కాదమ్మా, కాలనీలో ప్రతి ఇల్లు వెతుకుతున్నా. ఎందుకు సార్? కందిపప్పు కోసమా?
కందిపప్పు కోసం కాదు, కందిపప్పు దొంగ కోసం. కందిపప్పు దొంగ ఎస్. ఆ, ఏం జరిగిందో చెప్పండి సార్. మీ కాలనీలో ఉన్న మంత్రి గారింట్లో కందిపప్పు దొంగతనం జరిగింది. మంత్రి గారింట్లో కందిపప్పు దొంగతనానికి మా కొంపకి సంబంధం ఏంటి సార్? ఆ దొంగ ఈ ఏరియాలోనే ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు ఇంతకీ ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పండి సార్. అసలు ఏం జరిగిందంటే, ఏం చేస్తున్నారయ్యా? డ్యూటీ చేస్తున్నారా, గాడి చేస్తున్నారు? అరే, ఒక మంత్రి ఇంట్లో దొంగతనం చేస్తే దిక్కుని వాళ్ళలేదు. ఇక కామన్ ప్రజల సంగతి ఏంటయ్యా? ఒకటా రెండా 100 కేజీలు? సారీ సార్. ఏంటయ్యా సారీ? వెంటనే దొంగలు పట్టుకొని రికవర్ చేయండి. నమస్తే. ఇప్పుడు మనం మంత్రి శంకర్రావు గారింట్లో ఉన్నాం. వారింట్లో దొంగతనం జరిగింది. ఏం పోయిందో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మేము ఈటీవీ ఛానల్ నుంచి వచ్చాం. ఏంది విషయం? మీ ఇంట్లో దొంగతనం జరిగిందట కదా, ఎలా జరిగింది? ఎలా జరిగిందో నాకేం తెలుస్తుంది? అది దొంగ నడితే తెలుస్తుంది. దొంగతనం జరిగిన తర్వాత జరిగిందని తెలిసింది మాకు. కరెక్టే సార్. దొంగతనం జరిగినప్పుడు ఇంట్లో ఎవరు లేరా? లేం కదా, మేము రాత్రి ఫంక్షన్ వెళ్ళాం. ఇంటికి వచ్చేది దొంగతనం జరిగిందని తెలిసింది. అవునా? ఇంట్లో ఎన్ని కేజీల బంగారం పోయింది? ఎంత వెండి పోయింది? ఎంత క్యాష్ పోయింది? అవి పోయినా బాగుండేది, అవేం పోలేదు. అవేం పోలేదా? ఇంకేం పోయాయి? అంతకంటే విలువైంది పోయింది. అంతకంటే విలువైనదా? ఏంటది? బస్తా కందిపప్పు. బస్తా కందిపప్పా? బస్తా కందిపప్పు. బస్తా కందిపప్పే? అవును. చూసారా, మంత్రి గారి ఇంట్లో బస్తా కందిపప్పు దొంగతనం జరిగిందంట. మార్కెట్లో కందిపప్పు దొరక్క జనాలు కొట్టుకు చేస్తూ ఉంటే మీ ఇంట్లో బస్తా కందిపప్పు ఎలా ఉంది సార్? అంటే అది చెప్పండి అంటే సార్. చెప్పండి, మీ ఇంట్లోకి బస్తా కందిపప్పు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎలా ఏముంది, కూతురికి పసుపు కుంకాల కింద వాళ్ళ నాన్నగారు పంపించుంటారు కదా మేడం? అవునవును, కరెక్ట్ కరెక్ట్. మా నాన్నగారే పంపించారు. అవును, మా మామగారు పంపించారు. అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు, నేను విన్నది నిజమేనా? దొంగతనం జరిగిందా? బస్తా కందిపప్పుని అంత అజాగ్రత్తగా పెట్టుకుంటే ఎలా అల్లుడు గారు? అడగండి. ఏమా, బస్తా కందిపప్పు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదేంటి మీరే పంపించారని చెప్పారు? నా బొంద, నేను పంపడం ఏమిటి? కందిపప్పు ధర చూసి కొనలేక కన్నీళ్లు వస్తున్నాయి. అయినా మే పప్పు వండుకొని 2 నెలలు అవుతోంది. కందిపప్పు చూసి 1 నెల రోజులవుతుంది. అబ్బా నానా, అంటే మీరు పంపలేదా? లేదమ్మా. చూడు, ఇప్పుడు చెప్పండి, మీకు బస్తా కందిపప్పు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే హలో, నేను మంత్రి శంకరరావు మాట్లాడుతున్నానండి. ఈ ప్రోగ్రామ్ లైవ్ లో వస్తుంది చూడండి. బస్తా కందిపప్పు అక్రమంగా దాచినందుకు హైకమాండ్ మిమ్మల్ని సస్పెండ్ చేసి. మేడం, మీకు ఫోన్ వచ్చింది. హలో. సార్. అలాగే సార్. అవునా సార్? ఓకే సార్. ఇప్పుడే అందిన వార్త. అక్రమంగా బస్తా కందిపప్పు ఇంట్లో దాచినందుకు మంత్రి శంకర్రావు గారిని హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఇంకిక్కడ మనకి పనిలేదు, వెళ్దాం పదండి. ఇదిగో ఎస్ఐ, ఈ సస్పెండ్ లో అవి ఆయనకు మామూలే గాని నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్జెంట్ గా ఆ దొంగ దొరకాలి. నా బస్తా కందిపప్పు నాకు కావాలి. వెళ్ళు. ఇదిగో, ఆ దొంగను మాత్రం వదలకు. అంతేకాదు, నువ్వు ఆ దొంగను పట్టించావంటే నిన్ను సీగా రికమెండ్ చేయంతానయ్యా. నువ్వు సస్పెండ్ అయితేనే దిక్కు దివ్వానలేదు, ఇక నాకేం ప్రమోషన్ ఇప్పిస్తావు? అలాగే సార్, అది జరిగింది. అంటే ప్రమోషన్ కోసం అన్నమాట ఈ సెర్చింగ్. అయినా ఇలా ఇల్లు ఇల్లు చెక్ చేస్తే దొంగ ఎలా దొరుకుతాడు సార్? మరి ఎలా దొరుకుతాడు? ఆ దొంగని నేను పట్టుకుంటాను. ఆ పోలీస్ డిపార్ట్మెంటే పట్టుకోలేకపోతుంది, నువ్వేం పట్టుకుంటావయ్యా? సార్, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయకండి. పోలీస్ గా మీకెంత బాధ్యత ఉందో పౌరుడిగా నాకు అంతకన్నా ఒక ప్రశ్న ఎక్కువే బాధ్యత ఉంది. సాయి కుమార్ చెప్తాడే 4వ సింహం, అది నేనే. వెరీ గుడ్. దొంగను పట్టుకుని నాకు ప్రమోషన్ వచ్చేలా చేశావంటే నీ మేలు మర్చిపోలేను. కాకపోతే నీకు ఆ దొంగను పట్టుకోవడానికి 2 సంవత్సరాలు టైం ఇస్తారా? 2 రోజులు టైం ఇస్తాను. సార్, ఇతను చూస్తుంటే నాకు నమ్మకం కలగట్లేదు సార్. మనమే పట్టుకోలేకపోయాము, ఆయన ఎలా పట్టుకుంటాడు? సార్, దొంగని పట్టుకోవాలంటే పెద్ద మెదడుతోనే ఆలోచించక్కర్లేదు సార్. దాని వెనకాల చిన్న మెదడు ఉంటుంది, దాంతో ఆలోచించినా పట్టుకోవచ్చు. ఎలా? మీరు నాకు 2 రోజులు టైం ఇచ్చారు, కానీ నేను వాడిని 48 గంటల్లోనే పట్టేసుకుంటాను. నిన్ను నమ్మడం ఎలా? అది మీ ఇష్టం సార్. నమ్మారనుకోండి,
ప్రమోషన్ వచ్చి సిఐ అవుతారు. నమ్మలేదనుకోండి డిమోషన్ వచ్చి బీట్ కానిస్టేబుల్ అవుతారు. నో, అలా జరగడానికి వీల్లేదు. నేను ఖచ్చితంగా కాబోయే సిఐ. మిస్టర్ పద్మనాభం సార్ ఆల్ ది బెస్ట్. టేక్ రెస్ట్. అమ్మా చూడు, ఒకవేళ దొంగ దొరకలేదనుకో, నాకు తోడుంటది. ఎస్, డేర్ యువర్. వాళ్ళని ఇంట్లోంచి పంపించడానికి వేరే లెవెల్లో నోటుకొచ్చిందల్లా వాగేశాను. ఇప్పుడు దొంగని ఎలా పట్టుకోవాలి? ఆ విషయం అప్పుడు ఎస్ఐతో వాకటం తెలియాల. అయినా ఎన్నాళ్ళు ఒక పిల్ల పీసిన పుట్టించలేకపోయావు, ఇప్పుడు ఆ దొంగనేం పట్టుకుంటావు? అయ్యో, దొంగ 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 పట్టుకోండి. బంగారం కంటే విలువైన కందిపప్పు పోయిందయ్యా. కందిపప్పు పోయిందా? బంగారం పోయినా దొరుకుతుంది కానీ ఈ రోజుల్లో కందిపప్పు దొరకదమ్మా. అంత జాగ్రత్తగా ఉంటే ఎలాగమ్మా? పద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. పప్పు దొంగను పట్టుకుంటానని ఎస్ఐతో చెప్పి అప్పుడే 12 గంటలు అయిపోయింది. వాడిని ఎలా పట్టుకోవటం? చిన్న మెదడుకి ఐడియా రావట్లేదు, పెద్ద మెదడు పనే చేయట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలబ్బా? యో, ఏం చేస్తా ఉండవు? ఆ దొంగని ఎలా పట్టుకోవాలని తలకిందులుగా ఆలోచిస్తున్నాను. ఇట తల కిందలుగా ఆలోచిస్తే ఆ. ముక్కులోంచి బ్లడ్ వస్తుంది కానీ ఐడియా రావు. లే. అబ్బో. అమ్మా. ఇదిగో కందిపప్పు కొన్నవారిపై పన్ను దాడులు. విజయవాడలో ఒక వ్యక్తి 10 కేజీల కందిపప్పు కొన్నందుకు అతని ఇంటిపై పన్ను దాడులు జరిగాయి. ఫలితంగా 2 కోట్లకు పైగా బ్లాక్ మనీ దొరికింది. ఇదేదో బాగానే ఉందే. కందిపప్పు కొనేవాడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. కందిపప్పు స్నాచింగ్. దుమ్మలపాలెంలో ఒక ఆవిడ కిరాణా కొట్టు నుంచి కేజీ కందిపప్పు తీసుకుని వస్తుంటే ఒక దొంగ ఆమె చేతిలో ఉన్న ప్యాకెట్ లాక్కుని పారిపోయాడు. వాడిని చైన్ స్నాచింగ్ విన్నాను గాని ఈ పప్పు స్నాచింగ్ ఇప్పుడే వింటున్నాను. అవును, ఆ కందిపప్పు దొంగను పట్టుకుంటానని పెద్ద పోజు కొట్టావు, కానీ ఏమీ చేయలేదు. వాడెవడో చూడండి తెగరెచ్చిపోతా ఉంటాడు. చెప్పాను కదంటే పెద్ద మెదడా పని చేయట్లేదు, చిన్న మెదడుగా ఐడియాలు రావట్లేదు. వచ్చినప్పుడు చెప్పాలి. ఇంత కూరుంటే అమ్మో, ఇంత పప్పుంటే అమ్మో. ఇంత కూరుంటే టమ్మో, ఇంత పప్పుంటే టమ్మో. ఆ కూర పప్పు కలుపుకు తింటే హమ్మో హమ్మమ్మో హమ్మ 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 ఏ హమ్మ. ఎవడ నువ్వు? ముందు బడి పదా. లోపలికి వచ్చి ఏం వెతుకుతున్నావు? నీ గురించే తల్లే. నా పాట నీకు వినబడిందో లేదోననే. ముష్టోడంటే గుమ్మం బయట నుంచి అడుక్కోవాలి, లోపలికి వస్తే పోలీసులు పిలుస్తారు. అలాగే తల్లే, నేను ఇంకా కొత్త బెచ్చగాను కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు తెలియవు అనమాట. ఇదిగా పట్ట. ఎన్నాళ్ళైందమ్మా చేసే. సరే, ఇంత పప్పు ఉంటే ఎట్టవా? పప్పా? ఆ. ఏ పప్పు? మామిడికాయ పప్పు అయితే కమ్మగుంటది. అలాగా, కూర్చో, వేడి వేడిగా వండి పెడతా. ఆ. ఏ, ఏంటి కూర్చుంటున్నావు? నువ్వే కదా తల్లే, కూర్చుంటే వేడి వేడిగా వండి పెడతానన్నావా? తమాషాగా ఉందా? ఆ. మామిడికాయ పప్పు కావాలా? దోసకాయ పప్పు ఏం వద్దు. బజార్లో కందిపప్పు రేటు ఎలా ఉందో తెలుసా? మేమే తింటలేదు, మా ఆయనకి వండి పెట్టడం లేదు, నీకు వండి పెట్టాలా? పప్పు కాదు, చెప్పు తెగుద్ది. ఎలా ఆ? ఏంటా చెప్పు గుడ్లు గోపులాగా? మీ ఇంట్లో మీ ఆయన ఉన్నాడా? ఎందుకో? నీకు చాలా కోపం తల్లు. నిన్ను మీ ఆయన ఎలా భరాయిస్తున్నాడు తెలుసుకుందాం. ఒరేయ్. ఓరే గిరే అనుకో, నేను మీ ఆయన కాదు ముష్టోన్ని. పొరపా? ఆ? ఇదిగో తీసుకో. పా. చిచి. పాసిపోయిన చపాతి మొహం తిను. ఓమా ఏం లేదు ఎలవయ్యా. అమ్మో ఓమా
డేయ్ ఎవరా నువ్వు తలుపు కొడుతున్నావు? అబ్బో, ఈ బీపీ టాబ్లెట్ వేసుకోవట్లేడు. అబ్బా, ఆడుకోవడం కూడా చాలా కష్టం రా బాబాయ్. ఈ ప్లాన్ కూడా బెడిసికొట్టేలా ఉంది. ఆ ఎస్ఐకి ఇచ్చిన టైం కూడా అయిపోయింది. తేడా వస్తే బెండ్ తీసేస్తారు అసలే పోలీసు వాళ్ళు. ఏం చెయ్యాలి? ఈ కొంపలో కూడా అడుగుదాం. అమ్మా తల్లే, ఇదేంటి నా గొంతు అచ్చం ముష్టోడు గొంతులా ఉంది. మెల్లిమెల్లిగా నాకు అలవాటు అయిపోయినట్టుంది. అమ్మా వస్తున్నానయ్యా, ఇదిగో అమ్మా, మీరేమేస్తే అది నేను తిన్నమ్మా. ఏమేసేది చెప్పేయండి. ఇది ముద్దపప్పు, ఇది పప్పుచారు. ఆ, ముద్దపప్పు పప్పుచారునా? తినే అన్నాళ్ళైందో. వెయ్యండమ్మా, వెయ్యండి. ఇదిగో ఇది ముద్దపప్పు, ఆ ముద్దపప్పు, ఇది పప్పుచారు. ఆహా ఆహా, బంగారు తల్లివమ్మ. కందిపప్పు రేట్లు పెరిగిపోయిన దగ్గర నుంచి వీటిని ఇటువే మానేశారు. మా ఇంట్లో మేము రోజు తింటామే. ఆ? రోజు తింటారా? మీ ఇంట్లో ఏమైనా రేషన్ షాప్ ఉందా? లేదు, మా ఇంట్లో చాలా స్టాక్ ఉంది. ఓ, అయినా అవన్నీ నీకెందుకు, వెళ్ళు. అట్లాగేనమ్మా. మీ ఇంట్లో కందిపప్పు బాగా స్టాక్ ఉందా? చెప్తా. పద్మనాభం 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 గారు ఇట్టా వచ్చున్నారు. ఏడమ్మా మీ ఆయన? బయటికి పోయిండాడు. దొంగను పట్టిస్తానన్నాడు. ఇంతవరకు ఫోన్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? ఏమో ఎస్ఐ గారు, నాకు కూడా తెలదు. సర్లే, వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాను. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను ఎస్ఐ గారు. ఇంత కూర ఉంటెయ్యమ్మో, ఇంత పప్పు ఉంటెయ్యమ్మో. ముస్మయ్యాల ఇలా నేరుగా లోపలికి వచ్చేస్తున్నావేంటి? ఎవడ్రా నువ్వు? ఏంటి లోపలికి వచ్చేస్తుండవు? నేను నీ మొగుడ్నే. పిచ్చి పిచ్చిగా వాగినట్టు గొప్ప పగిలిపోద్ది. నా మొగుడు ముష్టోడ్లో ఉండడం నిజమే గాని మరీ నీ అంత ముష్టోడ్లో ఉండడు. నేనే నీ మొగుడ్ని. అవును పద్దు, నువ్వే. సారీ పద్దు, ముష్టోడు గెటప్ లో నువ్వు మరీ ఇంత పెద్ద ముష్టోడ్లో ఉంటావని అస్సలు అనుకోలేదు. అంటే నన్ను తప్పించుకోవడానికి నువ్వు ఈ వేషంలో తిరుగుతున్నావు అన్నమాట. తప్పించుకోవడానికి కాదు సార్, దొంగని పట్టుకోవడానికి. పట్టుకున్నావా? దొరికాడు సార్. ఎక్కడ? ఏదో ఇక్కడ. దొంగ దొరికాడని ఇవి చూపిస్తావేంటి? దొంగ ఎక్కడున్నాడో దీని వల్లే నాకు తెలిసింది. నిజంగానా? ఎక్కడ? మా కాలనీలోనే, 2వ వీధి, 3వ సందు, 4వ కొంప. అవునా? అయితే నువ్వు కూడా రా. నేనెందుకు? ఒకవేళ వాడు దొరకపోతే నిన్ను లోపలేసేస్తా. మీ పోలీసులతో వచ్చింది అదే. ఎవడైతే మీ డిపార్ట్మెంట్ కి హెల్ప్ చేస్తాడో వాడినే తోమేస్తారు. పదండి. నువ్వేం కంగారు పడకే, ఆడు ఖచ్చితంగా దొంగే. ఆ విషయం నాకు తెలుసు. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే. మీ రొమాన్స్ తర్వాత ముందు దొంగను పట్టుకుందాం. పదండి. పదండి. ఎవరండి లోపల? పిలిస్తే పలకరే. ఎవరు మీరు? ఏం కావాలి? కళ్ళు కనపట్టలేదా? పోలీసులో. ఏంటి ఇలా వచ్చారు? మీరు వెళ్ళి వెతకండి, నేను వీళ్ళతో మాట్లాడతాను. అలాగే. ఏం వెతికేది? ఏం వెతుకుతారో కాసేపట్లో మీకే తెలుస్తుంది. ఏంటండి గొడవ? మీరెవరు? నా పేరు రంగనాథం, ఈ ఇంటి ఓనర్ని. ఇతనెవరు? బోసుబాబు అని మా ఇంట్లో అద్దెకుంటున్నాడండి. సార్, ఈడు పిల్లి గడ్డం వాటం చూస్తుంటే ఈయన గ్యాంగ్ లీడర్ లా ఉన్నాడు. బోస్ బాబు, మీరేం చేస్తుంటారు? సార్ ఉద్యోగం చేస్తున్నాను సార్. ఏ ఉద్యోగం? సార్ యూసఫ్గూడ చెక్ పోస్ట్ లో ATM లో వాచ్మెన్ సార్. ఇవాళ డ్యూటీకి వెళ్ళేదా? నేను నైట్ వాచ్మెన్. ఎస్ఐ గారు, నైట్ వాచ్మెన్ అంట, అంటే నైట్ వాచ్ చేసేవాడు అని అర్థం. సార్, లోపల 3 బస్తాల కందిపప్పు. 3 బస్తాలు కందిపప్ప? ఎక్కడిది? ఎక్కడిదేంటి? దొంగతనం చేస్తే వస్తుంది. దొంగతనం ఏంటి సార్? నేను ధరలు పెరుగుతాయని ముందే కొనుక్కొచ్చిన. ఓహో, ముందే కొన్నావంటే నువ్వు బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నావు అనమాట. ఎరా, నిజం చెప్పు, కందిపప్పు ఎక్కడిది? చెప్పండి, భయపడతారే. మీ నైట్ వర్క్ కి మెచ్చి బోనస్ గా కందిపప్పు ఇచ్చారని చెప్పారుగా, చెప్పండి. ఎరా,
మీ ఆవిడకి బోనస్ అని చెప్పి నాకు కొన్నానని చెప్తున్నావు. అసలు నిజమేంటి చెప్పు. ఆడు అలా ఎందుకు చెప్తాడంటే మీ పోలీస్ తోడు తోగారంటే నిజాలు మొత్తం కక్కేస్తాడు. కరెక్ట్ గా చెప్పా. ఆ. కానిస్టేబుల్స్ ఎస్ సార్. వెళ్ళండి తోవండి. ఖచ్చితంగా చెబుతాడు. నేను చెప్తాను సార్, మొత్తం చెప్తాను సార్. సార్ అది కందిపప్పు సార్ మంత్రి గారి ఇంట్లోంచి, అలాగే కాలనీలో ఉన్న అందరిలోంచి, పక్క కాలనీ నుంచి, రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని కందిపప్పు కొట్టేసింది నేనే సార్, నేనే. చూసారా, పోలీసు వాడు దెబ్బడగానే నిజాలు పొల్లిపోకుండా వచ్చేసినాయి. బాసు ఎవరన్నారు అరెస్ట్? మీరు కూడా నేనేం చేశాను సార్? ఒక దొంగని ఇంట్లో ఉంచుకోవడమే కాదు, అతనికి ఇల్లు అద్దెకి ఇవ్వడం కూడా నేరమే. అతను అలాంటి వాడని నాకు తెలియదు సార్. అందుకే ఇల్లు అద్దెకిచ్చే ముందు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి, ఆ తర్వాత అద్దెకివ్వాలి. లేకపోతే ఇలాగే ఉంటుంది. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. రారా. ఏమైంది? కందిపప్పు దొంగను పట్టించిన పద్మనాభమని మీ ఫోటో పేపర్లో వేసున్నారండి. అబ్బా మిస్టర్ పద్మనాభం, ఇదిగోనయ్యా స్వీటు. దొంగను పట్టించి నాకు ప్రమోషన్ ఇప్పించినందుకు థ్యాంక్స్. పట్టుకోవే, మీకు కూడా థ్యాంక్స్ ఏనండి. ఎందుకు? నా సిఐడి పరిశోధనకు మీరు కోఆపరేట్ చేసినందుకు. అసలు అతని దొంగని ఎలా డిసైడ్ అయ్యావు? వెరీ సింపుల్ సార్. కందిపప్పు ఎలా ఉంటుందో మర్చిపోతున్న ఈ రోజుల్లో ముష్టివాడికి ముద్దపప్పు పప్పుచారు వేసిందంటే కందిపప్పు అప్పన్నంగా వస్తేనే వేస్తారు సార్. ఆ పాయింట్ నే క్యాచ్ చేశాను. ఓహో పద్మనాభం, నీ తెలివి సూపర్ అయ్యా. థ్యాంక్స్ అండి. నీ తెలివిలో 10వ వంతు నాకుండుంటే ఈ పాటికి కమిషనర్ అయి ఉండేవాడిని. ఈ విషయం మేము ఎన్నిసార్లు అనుకున్నావో. హలో, ఏంటి? మేయర్ గారింట్లో మేయర్ గారి భార్య చీరలు దొంగతనం జరిగాయా? నేను పట్టుకోవాలా? అది 2 రోజుల్లో? పద్మనాభం, ఏంటి సార్ 2 రోజులు అంటున్నారు? అవునయ్యా, నువ్వే హెల్ప్ చెయ్యాలి. నేనా? ఒప్పుకోండి. నువ్వుండే కందిపప్పు దొంగ కాబట్టి ముష్టోడు వేషం వేసుకుని పట్టుకున్నాను. చీరల దొంగ అంటే ఏ వేషం వేసుకుని పట్టుకోవాలి సార్? దానికి నా దగ్గర ఐడియా ఉందండి. ఏంటి? పాత పట్టు చీరలకి, చిరిగిపోయిన జరీ చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తామండి. స్టీల్ సామాన్లు. పాత పట్టు చీరలకి, చిరిగిపోయిన జరీ చీరలకి స్టీల్ సామాన్లు ఇస్తామండి. స్టీల్ సామాన్లు. అరే మిస్టర్ పద్మనాభం, బిచ్చగాని గెట్టపేసుకొని కందిపప్పు దొంగను పట్టించి పెండ్లం దగ్గర ఫోజులు కొడుతుంది. ఇప్పుడు ఏమైంది? అది నిన్ను ఈ స్టీల్ సామాన్ అమ్మే స్టేజ్కి తీసుకొచ్చింది. ఇక కొద్ది రోజులాగు తాత సామాన్ అమ్ముతాం అని చెప్పి నిన్ను కూడా అమ్మేస్తుంది. గందుకే నా స్టేట్మెంట్ ఏంటంటే పెండ్లం దగ్గర ఫోజులు కొట్టొద్దు. బాగుంది కదా, రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా, రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మంచిది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నా. మరీ మంచిది. కానీ వీళ్ళ పేరెంట్స్ మా ఇద్దరిని చంపాలని ట్రై అది చేస్తారు ఇంకా మంచిది. అత్త, నేను చెప్పేది జాగ్రత్తగా విను. 6 100 100 150 అయినా వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు, ఉండి తీరుతారు. प्यार में पड़ी पोया मैं, ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं। ఓయ్, प्यार में छोड़ दिया मैं, ओ जानू मेरे प्यार में छोड़ दिया मैं।